బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, కొరియాండర్, పసుపు, కారం, ఎగ్స్, బ్రెడ్, నెయ్యి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టి ఫ్లేమ్ పెట్టేసేయండి. నెయ్యి వేసుకొని బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాం. ప్యాన్లో నెయ్యి వేసాను. ఇప్పుడు బ్రెడ్ని రోస్ట్ చేస్తాను. పైన కూడా కొద్దిగా నెయ్యి వేస్తాను. చూడండి రోస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. బౌల్లో ఆనియన్స్ వేసి, బౌల్లో టొమాటోస్ కూడా వేసేసేయండి. కొరియాండర్ మొత్తం వేసేసి ఎగ్స్ మొత్తం వేసి బీట్ చేసేద్దాం. పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ వేసి ఇందులో బాగా బీట్ చేసుకుందాం. బాగా నూరగా వచ్చేలాగా బీట్ చేసుకుందాం. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఎగ్స్ వేసాను, బాగా ఇప్పుడు బీట్ చేస్తాను. బాగా నూరగా వచ్చేలాగా బీట్ చేస్తాను. అప్పుడే ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వస్తుంది. బాగా నూరగా వచ్చింది చూడండి. ఇలా ఎగ్స్ని బీట్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టి గీ వేసాను. ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాం. దీని మీద ప్యాన్ మీద ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్ వేసి బాగా స్ప్రెడ్ చేశాను చూడండి. అప్పుడు సైడ్ కూడా లైట్గా ఆయిల్ వేసుకుంటాం. అప్పుడే బాగా ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. సైడ్ గీ వేద్దాం. ఇప్పుడు తర్వాత బ్రెడ్ పెట్టుకునేసి ఫోల్డ్ చేసుకున్నాం ఆమ్లెట్ని. ఎగ్ బాగా రోస్ట్ అయింది చూడండి. తర్వాత నేను క్లిక్ చేస్తున్నాను. బ్రెడ్ మీదకు ఇలా క్లిక్ చేసుకున్నాం. ఫ్లేమ్ లో చేసుకున్నాం. బాగా రోస్ట్ అయిపోయింది. చూసారు బ్యాక్ సైడ్ మొత్తం ఎంతలో కాదండి. మొత్తం బ్యాక్ సైడ్ క్లిక్ చేసి 30 సెకండ్స్ పెట్టి తీసేద్దాం. బాగా రోస్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్రెడ్ ఆమ్లెట్. కానీ బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మమ్మీ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మమ్మీ ఎప్పుడు వంటకాలు ఎప్పుడు వేరే చేస్తానే ఉంటుంది.